శ్రీ దండనాథాయే నమః. వారాహీదేవి నమోస్తుతే. 2024 సంవత్సరంలో మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9వ తారీఖు నాడు వచ్చింది. ఈ తొలి శ్రావణ శుక్రవారము పంచమి తిథితో కలిసి వచ్చిందండి. చాలా అంటే చాలా విశేషము. ఈ విశేషమైన రోజు వారాహి అమ్మవారికి చాలా ఇష్టమండి. అందుకు గాను ఈ శుక్రవారం వేళ లక్ష్మీదేవి అమ్మవారి పూజలో వారాహిదేవి అమ్మవారిని పూజలో పెట్టి పూజించవచ్చు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇంతటి విశేషమైన పర్వదినం గురించి మనందరం తెలుసుకోవటం మనం ఎంతో అదృష్టం చేసుకున్నామండి. అదృష్టవంతులు మాత్రమే ఈ పర్వదినం గురించి తెలుసుకోగలుగుతారని చెప్పాలి. ఎందుకు అంటే మనకు తెలియకుండానే తిథులు రోజులు ఇలా గడిచిపోతూ ఉన్నాయి. వాటితో మనం ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా ఆయా పర్వదినాల గురించి తెలియపోయినప్పటికీ ఆ రోజుల్లో జరిగేటటువంటి విశేషమైన పర్వదినాల గురించి తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి కొన్ని ఇటువంటి విషయాలన్నిటి కూడా తెలుసుకోవటం ద్వారా ఆ విశేషమైన పర్వదినాలలో అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. వారాహిదేవి అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టం. కాబట్టి పంచమి తిథుల్లో అమ్మవారిని పూజించండి అని చెప్తున్నాం. కానీ పంచమి తిథి శుక్రవారంతో కలిసి వస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమని మీలో ఎంతమందికి తెలుసు? కాబట్టి మీలో ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వీడియో చేసే సమయాభావం లేకపోవడం వలన మీకు ఇలా స్క్రీన్ షాట్లు వేసి పూజ గురించి చెప్పడం ద్వారా మీలో ఎవరైనా సరే తెలుసుకొని పూజను చేసుకుంటారనేదే నా ముఖ్య ఉద్దేశం అండి. ఈ విషయాన్ని మీ అందరికీ మీ వరకు చేరిస్తే చాలు అనుకున్నాను కాబట్టి వీడియోని ఇప్పటికిప్పుడు పెడుతున్నాను. శ్రావణ మాసం అంటేనే అంతా శుభమాసమేనండి. శ్రావణ మాసంలో అనేక శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలకి చాలా ప్రత్యేకత ఉంది. శ్రావణ శుక్రవారం వేళ లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేస్తామని మనందరికీ తెలుసు. కానీ ఈ శ్రావణ శుక్రవారము పంచమి తిథి కలిసి రావటము వారాహిదేవి అమ్మవారికి చాలా ఇష్టము. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. కాబట్టి అమ్మ అనుగ్రహం తప్పనిసరి. మనసుకు వచ్చిన కష్టాన్ని, శరీరానికి వచ్చినటువంటి కష్టాన్ని అమ్మకు చెప్పుకుంటే చాలట, ఇట్టే మాయమైపోతుందని చెప్తారు కదా. మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు ఉంచి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవెళ్ళలా ఉంటుంది. ముందుగా ఇంతటి విశేషమైన పర్వదినం పంచమి తిథితో కలిసి వస్తుంది కాబట్టి మరి ఈ పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి ఈ పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే ఆగస్టు 8వ తారీఖు రాత్రి 9:52 మొదలైనటువంటి ఈ పంచమి తిథి ఆగస్టు 9వ తారీఖు రాత్రి 11:50 వరకు ఈ తిథి ఉన్నదండి. కాబట్టి ఎప్పుడైనా సరే సూర్యోదయం లెక్కగా మనం అందరం కూడా పూజలకు చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆగస్టు 9వ తారీఖు శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తుంది ఈ పంచమి తిథి. ఈ మధ్య కాలంలో అంటే ఆషాఢ నవరాత్రులలో గుప్త నవరాత్రులుగా వారాహి నవరాత్రులు మనందరం కూడా జరుపుకున్నామండి. చాలా విశేషమైన పర్వదినాలు. అమ్మను మనందరం కూడా ఆరాధించాము. కానీ మనలో చాలామంది కూడా అమ్మని వారాహి నవరాత్రులలోనే కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడెప్పుడు పూజించుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు. ప్రతి శుక్రవారం వేళ కూడా వారాహిదేవి అమ్మవారిని పూజించుకోవచ్చండి. జాబుకు వెళ్ళే వాళ్ళకి ఇలా ప్రతి శుక్రవారము లేదా ప్రతినిత్యము పూజ చేయడం కుదరకపోవచ్చు. కాబట్టి వారందరూ కూడా ఇలా విశేషమైన పర్వదినాలలో అయినా సరే వారాహిదేవి అమ్మవారిని పూజించవచ్చు. మనలో ఎవరైనా సరే పంచమి తిథిలో గనక జన్మించిన వారు ఈ తిథిన వారాహిదేవి అమ్మవారిని పూజించటం ద్వారా ఉత్తమ ఫలితాలు అనేవి వారు కలుగుతాయి. మరి మేమైతే పంచమి తిథిలో పుట్టలేదండి, మరి మేము అమ్మను పూజించకూడదా అంటే పూజించవచ్చండి. కానీ పంచమి తిథిలో జన్మించిన వారికి అయితే మాత్రం చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే అందరికీ కూడా జాతక దోషాలు పోతాయి. ఈ రోజున అమ్మవారిని ఓం శ్రీ పంచమీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. ఈ శ్రావణ శుక్రవారం వేళ పంచమి తిథి కలిసి వచ్చింది కదండి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన ఇంట్లో రుణబాధలు ఉండవు, దారిద్ర్యం పోయి అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక సమస్యలు తీరతాయి. వరాల జల్లు కురిపించే ఆ ఇద్దరు అమ్మల యొక్క అనుగ్రహం కోసం మీరు లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే వారాహిదేవి అమ్మవారిని ఇద్దరిని పూజించవచ్చండి. ఈ పూజను మీరు సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేయవచ్చు, లేదా దేవుని మందిరంలో కూడా అమ్మవారిని పూజించవచ్చు. సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్న వారు ఎవరైనా సరే తూర్పు ఈశాన్య మూలగా ఈ పూజనైతే చేయవలసి ఉంటుంది. మీరు తూర్పు ఈశాన్య మూలగా కానీ పూజ చేయడం కుదరనట్లయితే ఇంట్లో ఏ దిక్కునైనా సరే పూజ అనేది చేయవచ్చు. మీరు పూజ చేసే స్థలంలో మాత్రం పసుపు నీటితో అలికి వరిపిండితో ముగ్గులు వేసి ఒక పీటను పెట్టి ఆ పీటకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి ఆ పీట పైన
ఒక ఎర్రటి వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రాన్నైనా పరిచి అలాగే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలా లేదా వారాహిదేవి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకోవాలా అని. ఇద్దరు అమ్మల యొక్క పటాన్ని పెట్టుకోవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకుని మీ దగ్గర వారాహిదేవి అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నట్లయితే పూజలో పెట్టుకోవచ్చు. మీలో చాలామంది కూడా వారాహిదేవి నవరాత్రులలో పూజ అయిన తర్వాత అమ్మవారి యొక్క పటాన్ని విగ్రహాన్ని ఏం చేయాలండి అని అడిగారు కదా చాలామంది. పటం విగ్రహము మీరు పూజ చేసి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అని చెప్పానండి. కానీ అందరూ కూడా మాకు స్థలం లేదు, ఎక్కువ పటాలు ఉన్నాయి, ఏం చేయమంటారని, లేదంటే కొంతమంది ఏమో వారాహిదేవి అమ్మవారి యొక్క పటము కానీ విగ్రహము కానీ పూజానంతరం ఇంట్లో ఉండకూడదని చాలామందికి అపోహ అయితే ఉందండి. ఈ ప్రపంచానంతటిని కూడా అమ్మవారి యొక్క కనుసైగల్లోనే జీవనం అనేది మనందరం గడుపుతూ ఉన్నామండి. అమ్మని మన ఇంట్లో పెట్టుకునేటువంటి స్థలం లేదు, లేదంటే ఇంట్లో ఉండకూడదు అని చెబుతూ ఉంటే చాలా నవ్వు వస్తుంది కూడా నాకు. ఇంత అపోహ అందరిలో వచ్చిందో నాకైతే తెలియదండి. నేను వారాహిదేవి అమ్మవారి యొక్క పటము విగ్రహము అయితే నేను పూజానంతరము అంటూ ముట్టు తగిలినటువంటి ప్రదేశంలో అయితే పెట్టుకున్నాను. అంటే కబోర్డ్స్లో వాటిలో కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నానండి. నేను ఎప్పుడైతే పూజ చేద్దాం అనుకుంటానో అప్పుడు విగ్రహాన్ని పటాన్ని పూజలో పెట్టుకుని పూజ అయితే చేస్తూ ఉంటాను. నేను చేసేటటువంటి ప్రతి పూజని కూడా మీ అందరూ షేర్ చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి సందేహాలన్నిటికీ సమాధానం అయితే చెప్పగలుగుతున్నాను. కాబట్టి మీలో ఎవరైనా సరే నేను చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి పటము విగ్రహము కనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే చక్కగా ఈ రోజున పూజలో పెట్టుకుని అమ్మవారిని పూజించండి. లేదా పసుపు ముద్దగా తయారు చేసి పసుపు ముద్దకి బొట్టు పెట్టి అమ్మవారిగా భావిస్తూ వారాహిదేవి అమ్మవారిని ఆ పసుపు ముద్దలోకి ఆవాహనం చేసి పూజ అయితే చేయవచ్చు. మీరు ఈ పూజని దేవుని మందిర పూజ చేసినా లేదా సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి ఏర్పాటు చేసుకుని పూజ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా దీపారాధన చేయాల్సి ఉంటుంది. శనివారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి ఆ తర్వాత పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది. అలాగే మీరు పూజా మందిరంలో పూజ చేసినా కూడా పసుపు వారాహి అమ్మవారిని ఏం చేయాలనే విషయాన్ని నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఈరోజు పూజలో ఒక నిమ్మకాయని పెట్టుకోండి. ఆ నిమ్మకాయ పైన కుంకుమ పూజ చేయండి. ఆ నిమ్మకాయ చాలా శక్తివంతమైన నిమ్మకాయ అండి. ఈ రోజున లక్ష్మీదేవి అష్టోత్తరాలతో లేదా వారాహిదేవి స్తోత్రాలతో పూజలు అయితే చేసుకోండి. ఆ తర్వాత ఆ కుంకుమని మీ నుదుటిని ధారణ చేసుకోండి. అలాగే ఇంటి సింహద్వారాన్ని కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే వాహనాలకి వ్యాపారం జరిగే స్థలంలోనూ ఈ బొట్టును పెట్టండి. తర్వాత ఆ నిమ్మకాయని వ్యాపార స్థలంలో కానీ లేదా ఇంటికైనా సరే నిమ్మకాయని కట్టండి. ఎవరి కనుదృష్టి కూడా మీ ఇంటి మీద వ్యాపారం మీద పడకుండా వ్యాపారం అభివృద్ధి జరిగేలాగా అలాగే ఇంటి మీద కనుదృష్టి లేకుండా అమ్మవారు చూసుకుంటారండి. చాలా అంటే చాలా విశేషమైన పర్వదినం. ఈ రోజున పంచమి తిథి కలిసి వచ్చింది. అందరూ కూడా ఈ అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. మనకే అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదండి. జీవితం అనే పాఠశాలలో మనందరం కూడా నిరంతరమైన విద్యార్థులం. ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. విషయాన్ని నేర్చుకోవడమే కాదండి, అది ఆచరణలో పెడితే ఇంకా మంచిది. మనం 10 మందికి ఆదర్శం కాకపోయినప్పటికీ కూడా ఎవరూ మన వల్ల ఇబ్బంది పడకూడదనేది మన జీవితంలో ఒక పెద్ద రూల్గా పెట్టుకోవాలి. ఈ విషయాన్ని అందరూ గ్రహించినట్లయితే కుటుంబంలో కలహాలు అనేవి ఉండదు. అందరూ సంతోషంగా ఉంటారు. అందరి ఇళ్లలో కూడా ఎల్లవేళలా కూడా చిరునవ్వులే విరబూస్తూ ఉంటాయి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది. ఇప్పటి కాలంలో భార్యాభర్త కలిసి ఉంటేనే ఉమ్మడి కుటుంబం అని అంటున్నారు. కాబట్టి అటువంటి జీవితాలు మనకు వద్దండి. అందరం కలిసికట్టుగా హ్యాపీగా ఉందామని అనుకోండి. అంతేనండి, చాలా సింపుల్ విషయం అన్నమాట. కుటుంబంలో చాలా విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని మనసు దాకా తీసుకోకూడదండి. ఎక్కడ విషయాలు అక్కడ మర్చిపోతూ జీవితాన్ని సాగించటమే. అప్పుడే వారి జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి వారాహిదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం లేదా మంగళకరమైన జలంతో అభిషేకం అయితే చేయండి. అలాగే ఈ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో అష్టోత్తరము లేదా మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరాన్ని చదవండి. ఇక ఈ రోజున అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం పానకాన్ని నివేదన చేయండి. ఈ రోజున ఉపవాసం ఉండనవసరం లేదండి. కాబట్టి అమ్మను పూజించేంత వరకు మాత్రం ఏమీ తినకుండా పూజ అయితే చేయండి. అమ్మను ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేయండి. బ్రహ్మచర్యం పాటించండి. నాన్ వెజ్ అది తినకండి. ఈ రోజున ఎవరిని దూషించవద్దు, ఎవరితో గొడవలు పడవద్దు. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. అలాగే అమ్మను పూజించండి. ఇక పూజానంతరం పసుపు వారాహిగా పూజించినటువంటి ఆ పసుపు వారాహి అమ్మవారిని ఏం చేయాలి అంటే, పసుపు వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి అండి. కాబట్టి అమ్మవారు పూజించిన తర్వాత శనివారం ఉదయం వేళ దీపం గగరవిన తర్వాత ఆ పసుపు ముద్దను తీసుకొని ముఖానికి సూత్రాలకి రాసుకోండి. కాళ్ళకు మాత్రం రాయవద్దండి. ఇలా చేయడం చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ మాకు పసుపు పడదు అనుకున్న వారు ఎవరైనా సరే నీళ్ళల్లో కలిపేసి ఆ పసుపు ముద్దని పచ్చని చెట్టు మొదల్లో వేయండి.
ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరూ కూడా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.